గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 820. రిజల్ట్ సీజన్ ఫ్యాక్ ఎండ్కి అయితే వచ్చేసింది. చాలా కంపెనీస్ వాళ్ళ రిజల్ట్స్ని అనౌన్స్ చేస్తారు. ఇందులో పెద్ద కంపెనీస్ ఉన్నాయి అండ్ అలాగే చిన్న కంపెనీస్ కూడా చాలా టర్న్ అరౌండ్ నెంబర్స్ని అయితే రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఈరోజు యాక్చువల్లీ మార్కెట్లోని ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు ఇలాంటి ఎక్సైటింగ్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూసినట్టయితే నెక్స్ట్ వీక్లో రిజల్ట్స్ అయితే రానున్నాయి కదా, ఆ నర్వస్నెస్ మార్కెట్లో అయితే క్లియర్లీ కనబడుతుంది. బోత్ ద ఇండెక్సెస్ నిన్న స్లైట్లీ నెగిటివ్గా క్లోజ్ అయ్యి ఈ రోజు కూడా మేజర్ ఇండెక్సెస్ రెండు కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయ్యి సెన్సెక్స్ 0.29% అండ్ అలాగే నిఫ్టీ 0.19% నెగిటివ్గా క్లోజ్ అయినట్టయితే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయింది 0.28% అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ విషయంకి వచ్చేసరికి 0.7%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1% నెగిటివ్లో అయితే క్లోజ్ అయ్యాయి. అండ్ ఈరోజు టాప్ గెయినర్స్లో మనం చూసినట్టయితే దివీస్ ఒక పాజిటివ్ మూమెంటం ఏదైతే ఉన్నదో అది ఈ రోజు కూడా కంటిన్యూ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దో ఈ రోజు మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ నెగిటివ్ లో క్లోజ్ అయినా కూడా ఒక పాజిటివ్ న్యూస్ అయితే ఉన్నది. ఐఎండి మాన్సూన్ రిలేటెడ్ గా వాళ్ళ ఫోకాస్ట్ అయితే రిలీజ్ చేశారు. అబౌవ్ నార్మల్ మాన్సూన్ ని వీళ్ళు యాంటిసిపేట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. దిస్ ఈస్ రియలీ గుడ్. ఎకానమీ పరంగా మార్కెట్స్ పరంగా ఇది చాలా పాజిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ మాన్సూన్ చాలా బాగున్నది అనుకోండి, రూరల్ ఎకానమీ బాగా పికప్ అవుతుంది. రూరల్ ఎకానమీ పికప్ అయినట్టయితే రూరల్ ఎకానమీ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటే వాటిలన్నింటికి కూడా మనం బెనిఫిట్ గా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ రూరల్ ఎకానమీ డిపెండ్ అయ్యే కంపెనీస్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా లాస్ట్ చాలా సంవత్సరాలుగా అయితే స్ట్రగుల్ అవుతున్నాయి. రూరల్ ఎకానమీలోని అప్టిక్ వచ్చింది అనుకోండి, ఇలాంటి కంపెనీస్ అన్నింటిలో కూడా మనం చాలా మంచి గ్రోత్ అయితే యాంటిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ ట్రేడోనమీ రీసెర్చ్ ప్రకారం ఎవరైనా బ్లూ చిప్ స్టాక్స్ ని అక్యుములేట్ చేసుకోవాలంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే టీసీఎస్ స్టాక్ ని అక్యుములేట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఏదైతే రేట్ కట్స్ నెక్స్ట్ చేయబోతుందో అది ఈ స్టాక్ పరంగా మాట్లాడుకుంటే నెక్స్ట్ ట్రిగర్ అవబోతుందని అండ్ కరెంట్లీ ఈ స్టాక్ బ్రేక్అవుట్ లెవెల్ దగ్గరలో ఉన్నదని హిస్టారికల్లీ ఈ బ్రేక్అవుట్ లెవెల్ ఎప్పుడైతే క్రాస్ చేసిందో టీసీఎస్ స్టాక్ యావరేజ్ గా 80% అప్సైడ్ రిటర్న్ ఇచ్చినట్టుగా. కాకపోతే ప్రెసెంట్ ఉన్న లార్జ్ మార్కెట్ క్యాప్ ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ నుంచి టీసీఎస్ స్టాక్ మీద వీళ్ళు 60% అప్సైడ్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ అలాగే టీసీఎస్ స్టాక్ కి వీళ్ళు టార్గెట్ 6,300 రూపీస్ అయితే ఇచ్చారు. డెఫినెట్లీ టీసీఎస్ షేర్ హోల్డర్స్ పరంగా ఇది చాలా మంచి అప్డేట్. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి స్టాక్ ప్రైస్ అయితే ఒకే జోన్ లో స్టక్ అయిపోయి ఉన్నది. బ్రేక్ అయింది అనుకోండి, ఇవి చాలా స్ట్రాంగ్ కంపెనీస్ కదా, చాలా మంచి కంపెనీస్, స్ట్రాంగ్ కంపెనీస్ అండ్ యాక్చువల్లీ పెరిగినప్పుడు కూడా అలాగే పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒక్కసారి సెంటిమెంట్ టర్న్ అయితే చాలా, అంతే పాజిటివ్ సైడ్ మూవ్ అయితే సెంటిమెంట్ ఇలాంటి కంపెనీస్ అని కూడా చాలా స్ట్రాంగ్ గ్రోత్ ఇస్తాయి. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఇలాంటి స్టాక్ లోని డౌన్ సైడ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి రిస్క్ తక్కువ అండ్ అలాగే మంచి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఇలాంటి స్టాక్స్ అయితే బెస్ట్ పోర్ట్ఫోలియో యాడ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఎల్ఐసి నుంచి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. ఎల్ఐసి యొక్క చైర్మన్ సిద్ధార్థ్ మొహంతి ఎవరైతే ఉన్నారో ఆయన రిజల్ట్స్ తర్వాత పీటీఐతో మాట్లాడుతూ వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో కూడా ఎంటర్ అవడానికి చూసినట్టుగా, దీని రిలేటెడ్ గా పొటెన్షియల్ ఎక్విజిషన్ ప్రాస్పెక్ట్స్ ఏవైతే వాటిని ఎక్స్ప్లోర్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఎల్ఐసి యొక్క ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉన్నదో ఐఐడిఐ చేసిన కాంపోజిట్ ఇన్సూరెన్స్ లైసెన్స్ రిలేటెడ్ స్టేట్మెంట్ ఏదైతే ఉన్నదో ప్రీవియస్ గా ఆ ప్రపోజల్ ముందుకెళ్లి ఆస్కర్ అయితే క్లియర్లీ కనబడుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఎల్ఐసి ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో ఎంటర్ అయినట్టయితే మాత్రం యాజ్ ఏ కన్స్యూమర్ మనం చాలా పాజిటివ్ గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఎంత మంది కాంపిటేటర్స్ వస్తే కన్స్యూమర్ కి అంత బెనిఫిట్ అన్నమాట. ఒక సెగ్మెంట్ లోని కాంపిటేటర్స్ తక్కువ అయినప్పుడే మనకు ప్రాబ్లం. దట్ ఎల్ఐసి లాంటి స్ట్రాంగ్ ప్లేయర్ ఎంటర్ అయ్యారు అనుకోండి, వీళ్ళు కొంచెం డిస్టర్బ్ చేయడానికి ఏమైనా ప్రీమియమ్స్ అవి కొంచెం బెటర్ అట్రాక్టివ్ రేట్ లో తీసుకొచ్చారు అనుకోండి, దెన్ ఆటోమేటిక్ గా మార్కెట్ లో కూడా ప్రీమియమ్స్ తగ్గే ఆస్కారం ఉంటుంది. కాబట్టి కన్స్యూమర్ పరంగా అది పాజిటివ్. అంటే ఎల్ఐసి విషయంకి వచ్చేసరికి ఈవెన్ షేర్ హోల్డర్స్ పరంగా కూడా అది పాజిటివ్ గానే చూడొచ్చు. ఎందుకంటే ఎల్ఐసి ఉన్న వాస్ట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏదైతే ఉన్నదో దాంతో వీళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో ఎంటర్ అయినా కూడా అక్కడ సక్సెస్ సాధించడానికి పెద్ద టైం అయితే పట్టదు, చాలా త్వరగానే సక్సెస్ సాధించే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ మనీ కంట్రోల్ లోని ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. యాక్చువల్లీ నా ఇంప్రెషన్ ఏంటంటే ఐటీ లే ఆఫ్స్ ఏవైతే అవి ఆగిపోయి అని అయితే నేను అనుకున్నాను. వేరస్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే సైలెంట్ లే ఆఫ్స్ జరుగుతున్నాయని 2023లో 20,000 ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సైలెంట్ గా జాబ్స్ నుంచి ఐటీ కంపెనీస్ రిమూవ్ చేసినట్టుగా ఆల్ ఇండియా ఐటీ అండ్ ఐటీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ కామెంట్ చేసినట్టుగా మనీ కంట్రోల్ అయితే రిపోర్ట్ చేస్తుంది. గైస్ మీలో చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ కూడా చూస్తూ ఉండొచ్చు కాబట్టి మీ వ్యూ ఏమనుకున్నారు? యాక్చువల్ మీకు ఇలాంటి సినారియోస్ అయితే కనబడుతున్నాయి. నాకైతే పర్సనలీ స్లో డౌన్ అయితే కనబడుతుంది కానీ లే ఆఫ్స్ అయితే అంత జరుగుతున్నట్టుగా అయితే అనిపించట్లేదు. ఇనిషియల్ గా లాస్ట్ ఇయర్ బిగినింగ్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ లో ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో ఆ టైంలో లే ఆఫ్స్ రిలేటెడ్ గా చాలా న్యూస్ వినబడింది కానీ దాని తర్వాత ఆల్మోస్ట్ తగ్గిపోయిందనే అనుకున్నాను. బట్ సడన్ గా ఈ రోజు ఆర్టికల్ వచ్చేసరికి ఐ వాజ్ సర్ప్రైజ్. సో మీలో చాలా మంది ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఉండొచ్చు కాబట్టి మీ గ్రౌండ్ రియాలిటీ ఏమనిపిస్తుంది? నిజంగానే లే ఆఫ్స్ కంటిన్యూ అవుతున్నాయి లేదా అన్నది మీ వ్యూని అయితే కామెంట్ చేయండి, సో దట్ మిగిలిన వ్యూవర్స్ కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు విఏటెక్ వబాక్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి ఒమాన్ లోని డీసాలినేషన్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో అక్కడ నుంచి ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ రిలేటెడ్ గా 5 year కాంట్రాక్ట్ విన్ అయినట్టుగా చెప్తున్నారు. ఈ కాంట్రాక్ట్ ఒక వాల్యూ 850 million rupees గా చెప్తున్నారు. యాక్చువల్లీ రీసెంట్ గా విఏటెక్ వబాక్ ఒక రిజల్ట్స్ వచ్చాయి కదా, రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా మంది రేస్ చేసిన కన్సర్న్ ఏంటంటే వీళ్ళు ఆర్డర్ బుక్ గ్రో అవ్వలేదు. ప్రీవియస్ గా వీళ్ళు ఆర్డర్
ఆర్డర్ బుక్ బాగా గ్రో అవుతూ వచ్చేది. ఈ క్వార్టర్లో వీళ్ళ ఆర్డర్ బుక్ పెద్దగా గ్రో అవ్వలేదని కన్సర్న్ అయితే రేస్ చేశారు. కానీ యాక్చువల్లీ మనం ఇక్కడ ప్రాక్టికల్లీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వాటర్ కంపెనీస్ అవ్వచ్చు, లేకపోతే ఇన్ఫ్రా కంపెనీస్ అవ్వచ్చు, పవర్ కంపెనీస్ అవ్వచ్చు, ఇవన్నిటిలో ఆర్డర్ బుక్ ఎప్పుడు గ్రో అవుతుంది? గవర్నమెంట్ ఫుల్లీ ఆపరేషన్ ఉన్నప్పుడు వీళ్ళ ఆర్డర్ బుక్ గ్రో అవుతుంది కదా. కరెంట్లీ చూసినట్లయితే ఎలక్షన్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ న్యూ ఆర్డర్స్ అయితే రావు. ఈవెన్ యాక్చువల్లీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా మళ్ళీ బడ్జెట్ అయిన తర్వాత మనకి ఆర్డర్లు రావడం అయితే స్టార్ట్ అవుతాయి. సో నెక్స్ట్ క్వార్టర్లో కూడా మనం ఈ కంపెనీస్ నుంచి అంత పెద్ద సిగ్నిఫికెంట్ డొమెస్టిక్ ఆర్డర్ బుక్ గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఎస్, పోస్ట్ బడ్జెట్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దీస్ కంపెనీస్ విల్ గెట్ లాట్ ఆఫ్ ఆర్డర్స్ అన్నమాట. సో దీని రిలేటెడ్ నెక్స్ట్ ఈవెన్ క్వార్టర్లో కూడా మీకు ఏమైనా ఆర్డర్ బుక్ రిలేటెడ్ కన్సర్న్స్ వచ్చినట్టయితే ప్రాక్టికల్లీ ఈ విషయాన్ని అయితే అర్థం చేసుకుని సో దట్ వరీ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ పూనావాలా ఫిన్కాప్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ఇండస్ఇండ్ బ్యాంక్తో కొలాబరేట్ అయ్యి ఇండస్ఇండ్ బ్యాంక్ పూనావాలా ఫిన్కాప్ ఎలైట్ రూపీ ప్లాటినం క్రెడిట్ కార్డ్ని అయితే లాంచ్ చేశారు. ఈ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అయితే వీళ్ళిద్దరూ కలిపి లాంచ్ చేస్తున్నారు. దీంట్లో ఎటువంటి జాయినింగ్ ఫీజు కానీ యాన్యువల్ ఫీజు కానీ లేదని చెప్తున్నారు. అండ్ ఫ్యూయల్ సర్చార్జ్ మీద 1% వేవర్ కూడా ఇస్తా ఉన్నారు. మిగిలిన కార్డ్ ఫీచర్స్ అయితే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. నవ్వు ఇలాంటి కొలాబరేషన్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్లీ బిజినెస్ యాడ్ చేస్తూ వెళ్తుంది కాబట్టి లాంగ్ టర్మ్ పరంగా మన ఈ కంపెనీకి అయితే అది పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ లోరస్ ల్యాబ్స్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. మీడియాలోని లోరస్ ల్యాబ్స్ యొక్క సబ్సిడీ కంపెనీ లోరస్ సింథసిస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉన్నదో వీళ్ళకి యూఎస్ఎఫ్డిఏ నుంచి 5 అబ్జర్వేషన్స్ వచ్చాయని చెప్పి మీడియాలో ఏదైతే ఆర్టికల్ వచ్చిందో దానికి కంపెనీ ఒక క్లారిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఎస్, యూఎస్ఎఫ్డిఏ యొక్క ఇన్స్పెక్షన్ ఈ ప్లాంట్లో జరిగింది అండ్ అలాగే 5 అబ్జర్వేషన్స్ని ఇష్యూ చేయడం కూడా నిజమే. కాకపోతే ఇది 12th December 2023 అప్పుడే జరిగింది. అండ్ ఈవెన్ స్టాక్ ఎక్స్చేంజెస్ కూడా ఈ న్యూస్ని మేము అప్డేట్ చేసాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్లాన్ మేము కోవిడ్ టైంలో వేరే కంపెనీ నుంచి ఎక్వైర్ చేసాం. మేము ఎక్వైర్ చేయకముందు 2016లోనే ఈ ప్లాంట్కి యూఎస్ఎఫ్డిఏ రిలేటెడ్గా చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తుంది. సో దాని తర్వాత మేము ఎక్వైర్ చేసిన తర్వాత చాలా చేంజెస్ అయితే తీసుకొచ్చాం. నా రీసెంట్గా యూఎస్ఎఫ్డిఏ యొక్క ఇన్స్పెక్షన్ ఏదైతే జరిగిందో దాని తర్వాత ఈ అబ్జర్వేషన్స్ అయితే వచ్చాయి. కానీ యాక్చువల్లీ ఈ ప్లాన్ నుంచి యూఎస్కి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అసలు 0 ఎక్స్పోర్ట్స్ ఈ ప్లాన్ నుంచి. అండ్ ఈవెన్ ఓవరాల్గా లోరస్ కంపెనీ ఏదైతే ఉన్నదో ఆ కంపెనీకి ఈ ప్లాన్ నుంచి వచ్చే రెవెన్యూ కంట్రిబ్యూషన్ చూసినట్టయితే less than 1%. సో ఎటువంటి ఇష్యూ లేదు. ఏదైతే న్యూస్ ఆర్టికల్ మీడియాలో తిరుగుతుందో దాని రిలేటెడ్ వరీ అవ్వక్కర్లేదని చెప్పి లోరస్ యొక్క మేనేజ్మెంట్ క్లారిటీ ఇచ్చారు. అండ్ అలాగే ఈ లోరస్ ల్యాబ్స్ యొక్క ప్రమోటర్ చావా సత్యనారాయణ గారు CNBC TV18కి ఇంటర్వ్యూ ఇస్తూ ఈ ఫైనాన్షియల్లో వీళ్ళు 20% ఎబిటా మార్జిన్ జనరేట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తామని చెప్పారు. దట్స్ ఎ పాజిటివ్ థింగ్ కంపెనీ పరంగా చూసినట్టయితే. ఓవరాల్గా ఈ 2 అప్డేట్స్ అయితే లోరస్ నుంచి వచ్చాయి ఈరోజు. నెక్స్ట్ బ్లాక్ లేబుల్ సిగ్నేచర్, బ్లాక్ డాగ్ లాంటి వేరియస్ ప్రీమియం లిక్కర్ బ్రాండ్స్ని సెల్ చేసే యునైటెడ్ స్పిరిట్స్ యొక్క మేనేజ్మెంట్ వాళ్ళ రిజల్ట్స్ తర్వాత కాన్ఫరెన్స్ కాల్ అయితే కండక్ట్ చేశారు. ఈ కాన్ఫరెన్స్ కాల్ని చాలా పాజిటివ్ కామెంటరీ అయితే చేశారు. యాక్చువల్లీ ఈ ఫైనాన్షియల్ లోన్ వీళ్ళు డబుల్ డిజిట్ గ్రోత్ని టార్గెట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ కొంచెం మ్యూటెడ్ గ్రోత్ ఉన్నా కూడా సెకండ్ హాఫ్లోని వీళ్ళ ఓవరాల్గా నెంబర్స్లో చాలా మంచి గ్రోత్ కనబడుతుందని అయితే కామెంట్ చేస్తున్నారు. అండ్ అలాగే మార్జిన్స్ విషయంకి వచ్చారు కూడా మిడ్-టీన్ మార్జిన్స్ని అయితే టార్గెట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఆర్సీబీ యొక్క నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్వార్టర్లో అయితే వస్తాయి. సో అదొకటి మనం గుర్తుంచుకోవాలి. ఆర్సీబీ లాస్ట్ ఇయర్ కూడా నెంబర్స్ బాగానే వచ్చాయి. ఇన్ఫాక్ట్ ఈ ఇయర్ కూడా చాలా మంచి నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్గా యునైటెడ్ స్పిరిట్స్ మేనేజ్మెంట్ ఒక కాన్ఫరెన్స్ కాల్లోని చాలా పాజిటివ్ కామెంటరీ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. స్టాక్ పరంగా చాలా సంవత్సరాలుగా స్ట్రగుల్ అవుతూ వస్తున్నది. బట్ రీసెంట్ టైంలో చూసినట్టయితే కొంచెంగా రికవర్ అయితే కనబడుతున్నది. మేనేజ్మెంట్ చెప్పిన విధంగా గ్రోత్ తీసుకురాగలిగారు అనుకోండి, ఇట్స్ డెఫినెట్లీ గుడ్ స్టాక్ టు వాచ్. ఎందుకంటే వీళ్ళ దగ్గర చాలా మంచి బ్రాండ్స్ ఉన్నాయి అండ్ ఆ బ్రాండ్ మోట్ అయితే డెఫినెట్లీ కంపెనీకి ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు ఈరోజు మార్కెట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ బల్క్ డీల్స్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. కాంకోర్డ్ బయో చాలా ఇంట్రెస్టింగ్ ఫార్మస్యూటికల్ కంపెనీ ఇది. ఈ కంపెనీలో ఓంట్రియో ఇంక్ స్టేక్ అయితే హోల్డ్ చేస్తుంది. వాళ్ళు హోల్డ్ చేసిన స్టేక్లో 3.4% ఈక్విటీని ఈరోజు అంటే 468 crores వర్త్ షేర్స్ని 1320 రూపీస్ చొప్పున ఈ షేర్ని వీళ్ళు అయితే సెల్ చేశారు. ఈ డీల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ పేర్లు అయితే మనకి నైట్కి రావచ్చు. అండ్ ఈ కాంకోర్డ్ బయో ఏదైతే ఉన్నదో చాలా ఇంట్రెస్టింగ్ ఫార్మస్యూటికల్ కంపెనీ. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయనట్టయితే చేయడానికి ప్రయత్నించండి. కార్డియా క్యాపిటల్ ఏదైతే ఉన్నదో వెరీ గుడ్ ప్రైవేట్ ఈక్విటీ ఫామ్ అన్నమాట. వీళ్ళు హెల్త్ కేర్ సెగ్మెంట్లోని చాలా ఎర్లీ స్టేజ్లో మంచి కంపెనీస్ని ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేస్తుంటారు. అలాంటి కంపెనీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఇది కాంకోర్డ్ బయో. సో అలాంటి వెరీ గుడ్ ప్రైవేట్ ఈక్విటీ ఫార్మ్స్ ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం అలాంటి కంపెనీ స్టడీ చేయడంలో అసలు తప్పలేదు. అండ్ ఇన్ఫాక్ట్ లేట్ రాకేష్ జుంజున్వాలా గారి ఫ్యామిలీ కూడా ఈ కంపెనీలోని చాలా మంచి స్టేకే హోల్డ్ చేస్తారు. నెక్స్ట్ టిమ్కెన్లో కూడా ఒక బ్లాక్ డీల్ జరిగింది. ఈ టిమ్కెన్ ఒక పేరెంట్ కంపెనీ టిమ్కెన్ సింగపూర్ ఏదైతే ఉన్నదో వాళ్ళు 6.6% ఈక్విటీని అయితే సెల్ చేశారు. ఈ షేర్ని 3550 రూపీస్కి అయితే సెల్ చేశారు. ఓవరాల్గా డీల్ వాల్యూ చూసినట్టయితే 1775 crores చెప్తున్నారు. థర్డ్ రీసెంట్గా చాలా మంచి రిటర్న్ షేర్ హోల్డర్స్కి డెలివర్ చేసిన ఐనాక్స్ విండ్ ఏదైతే ఉన్నదో ఈ ఐనాక్స్ విండ్లో కూడా ఒక బ్లాక్ డీల్ అయితే జరిగింది. ప్రమోటర్స్ ఈ కంపెనీలోని 5% ఈక్విటీని అయితే సెల్ చేశారు. సో ఈ 3 మేజర్ బ్లాక్ డీల్స్ ఏవైతే మార్కెట్లో జరిగాయి వీటిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ అయితే ఈవినింగ్ చూడాలి. ఏమైనా ఇంట్రెస్టింగ్ కంపెనీస్ పార్టిసిపేట్ చేసినట్టు మనకి న్యూస్ అప్డేట్ బయటకు వచ్చింది అనుకోండి, దెన్ అగైన్ స్టాక్లో మనం పాజిటివ్ మూవ్మెంట్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ రెడ్ బాక్స్
నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఇండియా ఫ్రాన్స్ 50,000 crores వర్త్ 26 రాఫెల్ మెరైన్ జెట్ డీల్ ఏదైతే ఉన్నదో దాని రిలేటెడ్ నెగోషియేషన్స్ ఈ వీక్ లో అయితే స్టార్ట్ అవబోతున్నట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఎస్, ఈ డీల్ ముందుకెళ్ళింది అనుకోండి, హాల్ లాంటి కంపెనీస్ అండ్ అలాగే హాల్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈరోజు మిడ్ సెషన్ లోని IRFC లోని 174 crores వర్త్ బ్లాక్ డీల్ అయితే జరిగింది. ఈ బ్లాక్ డీల్ లో 97,26,000 షేర్స్ అయితే హ్యాండ్ చేంజ్ అయినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ట్రాన్సాక్షన్ 179 రూపీస్ 75 పైసాకి జరిగినట్టుగా అయితే వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. మనకి నైట్ బల్క్ అండ్ బ్లాక్ డీల్ డేటా రిలీజ్ అయినప్పుడు అందులోని ఈ డీల్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ పేర్లు అయితే బయటకు వచ్చే ఆస్కారం ఉన్నది. నెక్స్ట్ BHEL రిలేటెడ్ గా వచ్చిన అప్డేట్స్ చూసినట్లయితే హైడ్రోజన్ ప్రొడక్షన్ లో భాగంగా 50 kilowatt ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్ సిస్టమ్స్ యొక్క టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ ని వీళ్ళు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బాగ్ తోని సైన్ చేసినట్టుగా అయితే చెప్తున్నారు. అండ్ ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది. BHEL అండ్ కోల్ ఇండియా వీళ్ళిద్దరూ కలిపి భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్ అనే జాయింట్ వెంచర్ ఫార్మ్ చేసినట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ మార్నింగ్ రిజల్ట్స్ వీడియోలో మనం టిన్నర్ రబ్బర్ ఒక నెంబర్స్ మాట్లాడుకున్నాం కదా. నేను ఆ రిజల్ట్స్ వీడియో రికార్డ్ చేసే టైంకి వీళ్ళ ప్రెజెంటేషన్ అయితే రాలేదు. బట్ ప్రెజెంటేషన్ మేనేజ్మెంట్ అయితే సాలిడ్ కామెంటరీని రిలీజ్ చేశారు. లెట్ మీ షో యూ దట్. వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్ ఏదైతే దీంట్లో వీళ్ళు చూస్తున్న సేల్స్ గురించి మాట్లాడుతూనే మేనేజ్మెంట్ ఏం మాట్లాడుతున్నారంటే కరెంట్లీ చూసినట్టయితే కొత్త రోడ్ కన్స్ట్రక్షన్ స్పీడ్ చూసినట్టయితే 39 kilometers per day స్పీడ్ లో అయితే రోడ్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దీనివల్ల బిటుమెన్ ఒక మార్కెట్ 1,50,000 మెట్రిక్ టన్ నుంచి 2 lakh మెట్రిక్ టన్ కి అయితే పెరిగింది. సో నెక్స్ట్ 2 to 3 years లో వీళ్ళ అడ్రసబుల్ మార్కెట్ ఏదైతే ఉన్నదో 5 times గ్రో ఉన్నట్టుగా అయితే మేనేజ్మెంట్ కామెంట్ చేశారు, విచ్ ఇస్ రియలీ గుడ్ ఆపర్చునిటీ అన్నమాట. టిన్నర్ రబ్బర్ పరంగా మనం చూసినట్టయితే ఈ ప్రెజెంటేషన్ రిలీజ్ అయిన తర్వాత ఈరోజు సెషన్ లో స్టాక్ లో చాలా పాజిటివ్ మూమెంటం కనబడి సర్క్యూట్ లో అయితే లాక్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ ప్రెజెంటేషన్ లో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ షేర్ చేశారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే తప్పకుండా చూడండి. వీళ్ళ వేస్ట్ టు వెల్త్ వాల్యూ ఎడిషన్ గురించి, ఈ ఫైనాన్షియల్ వీళ్ళ కంపెనీలో జరిగిన డెవలప్మెంట్స్ ఏవైతే వీటన్నిటి గురించి కూడా ఈ ఒక్క ప్రెజెంటేషన్ లో మీకు మొత్తం డేటా అయితే కవర్ అయిపోయింది. నెక్స్ట్ రీసెంట్ టైంలో డిఫెన్స్ స్పేస్ లో చాలా మంచి ఆర్డర్స్ విన్ అవుతున్న నైబ్ ఒక నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ క్వార్టర్ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇయర్ ఆన్ ఇయర్ నెంబర్స్ మనం కంపేర్ చేద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూలో 143% గ్రోత్ కనబడుతుంది. అండ్ ఆపరేటింగ్ ఎబిటలో ఏకంగా 304% గ్రోత్ డెలివర్ చేశారు. మార్జిన్స్ లో కూడా మనకి 505 basis points ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అండ్ ప్యాట్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు యాక్చువల్లీ 63 lakhs లాస్ లో ఉన్నట్టయితే ఈ క్వార్టర్ లో 10.43 crores ప్రాఫిట్ అయితే డిక్లేర్ చేశారు. ఈవెన్ మనం క్వార్టర్ ఆన్ క్వార్టర్ నెంబర్స్ లో కంపేర్ చేసిన కూడా వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లోని 142% గ్రోత్ డెలివర్ చేశారు. ఆపరేటింగ్ ఎబిటల్ లోని 177% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ మార్జిన్స్ లో 157 basis points ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అండ్ ప్యాట్ లోని 136% గ్రోత్ డెలివర్ చేశారు. సో వీళ్ళు ఇంత ఫ్యాంటాస్టిక్ నెంబర్స్ డిక్లేర్ చేసరికి సెషన్ లో స్టాక్ అయితే సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. అండ్ ఈవెన్ లాస్ట్ 1 year ఈ స్టాక్ షేర్ హోల్డర్స్ కి 325% రిటర్న్, లాస్ట్ 5 years లో అయితే ఏకంగా 26,000% రిటర్న్ డెలివర్ చేసింది. నెక్స్ట్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ కంపెనీ క్రిస్టల్ వాళ్ళ క్వార్టర్ నెంబర్స్ రిలీజ్ చేసింది. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 52% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటలో 97.7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 70.3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ మార్జిన్స్ లో కూడా మనకి చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినా కూడా వీళ్ళ రెవెన్యూస్ లో మనకి మంచి గ్రోత్ కనబడుతుంది. అండ్ అలాగే ప్రాఫిటబిలిటీలో కూడా మంచి గ్రోత్ కనబడుతుంది. ఫెసిలిటీ మేనేజ్మెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో రీసెంట్ టైంలో ఈ కంపెనీస్ అన్ని కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ డిమాండ్ కూడా అంతేలా పెరుగుతుంది కదా. సో మీరు లోకల్ హైదరాబాద్ మార్కెట్ లో చూడొచ్చు, లేకపోతే ముంబైలో చూడొచ్చు, వేరే చోట్ల చాలా చిన్న చిన్న ఫెసిలిటీ మేనేజ్మెంట్ కంపెనీస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కంపెనీస్ అన్ని కూడా చాలా మంచి గ్రోత్ నే చూస్తున్నాయి. అండ్ లిస్టెడ్ స్పేస్ లో కూడా మనకి చిన్న చిన్న కంపెనీస్ చాలా ఉన్నాయి. ఎవరికైనా మీ స్పేస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి చూడండి. డెఫినెట్లీ నెక్స్ట్ 5-6 years అయితే మంచి గ్రోత్ చూడొచ్చు. దాని తర్వాత కాంపిటీషన్ పెరిగిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది చూడాల్సి ఉన్నది. బట్ కరెంట్లీ అయితే అందరికీ డిమాండ్ అయితే కనబడుతుంది. అండ్ వీళ్ళ బోర్డు కూడా ఫేస్ వాల్యూ మీద 15% డివిడెండ్ అంటే ₹1.50 డివిడెండ్ అయితే రికమెండ్ చేసింది. అండ్ మేనేజ్మెంట్ కామెంటరీ కూడా చాలా పాజిటివ్ గా ఉంది. నెక్స్ట్ అల్యూమినియం కంపెనీ నాల్కో వాళ్ళ క్వార్టర్ నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో చూసినట్టయితే వీళ్ళ రెవెన్యూస్ లోని 2.51% డ్రాప్ కనబడుతుంది. ఆపరేటింగ్ ఎబిటా లోని 44% గ్రోత్ కనబడుతుంది, విచ్ ఇస్ రియలీ గుడ్. అండ్ ఈవెన్ మార్జిన్స్ లో కూడా మనకి 1005 basis points ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అండ్ ప్యాట్ లోని 101% గ్రోత్ డెలివర్ చేశారు. లెట్స్ సీ ది క్వార్టర్ ఆన్ క్వార్టర్ నెంబర్స్. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ నెంబర్స్ లో మనం కంపేర్ చేసినా కూడా వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లోని 6.91% గ్రోత్ అండ్ ఆపరేటింగ్ ఎబిటా లోని 43% గ్రోత్ అండ్ మార్జిన్స్ లో 783 basis points ఇంప్రూవ్మెంట్, ప్యాట్ లోని 111% గ్రోత్ అయితే డెలివర్ చేశారు. సో ఓవరాల్ గా చూసినట్లయితే నాల్కో యాక్చువల్లీ క్వార్టర్ లో మంచి నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అల్యూమినియం ఒక డిమాండ్ పెరుగుతున్న కొద్దీ ఈ నాల్కోకి చాలా మంచి గ్రోత్ అయితే మనం యాంటిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ రీసెంట్ ఐపీఓ ఫ్లేర్ రైటింగ్ అయితే వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ రిలీజ్ చేసింది. వీళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ మాత్రమే కాకుండా మనం క్యాపెక్స్ రిలేటెడ్ డేటాను కూడా చూడాల్సి ఉన్నది. లెట్స్ సీ ద డేటా. ముందుగా మనం ఫైనాన్షియల్ నెంబర్స్ చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో వీళ్ళ రెవెన్యూస్ లో మనకి 3.9% డ్రాప్ కనబడుతుంది. అండ్
అండ్ ఎబిటాలో 5.4% డ్రాప్ కనబడుతుంది. ఈవెన్ మార్జిన్స్ లో కూడా 31 బేసిస్ పాయింట్స్ డ్రాప్ అయితే కనబడుతుంది. బట్ ప్రాఫిటబిలిటీలో స్లైట్ గ్రోత్ 3.4% గ్రోత్ అయితే డెలివర్ చేశారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు క్వార్టర్ ఆన్ క్వార్టర్ పర్ఫార్మెన్స్ వీళ్ళు రెవెన్యూస్ 11.2% గ్రోత్ డెలివర్ చేశారు. ఎబిటాలోని 46% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అలాగే ప్యాట్ లో 79% గ్రోత్ అయితే కనబడుతుంది. ఓవరాల్ మిక్స్ నెంబర్స్ గా మనం చూడొచ్చు. దీనికన్నా కూడా క్యాపెక్స్ రిలేటెడ్ డేటా ఏంటంటే రీసెంట్ ఐపీఓ కదా, సో ఐపీఓ టైంలో మేనేజ్మెంట్ క్యాపెక్స్ రిలేటెడ్ గా చాలా మాట్లాడారు కాబట్టి దాని రిలేటెడ్ వీళ్ళు ఏం చెప్తున్నారు చూద్దాం. FY24 నుంచి FY26 మధ్యలోనే వీళ్ళు 230 crores అయితే క్యాపెక్స్ రూపంలో స్పెండ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. FY24 లో టోటల్ వీళ్ళు స్పెండ్ చేసిన క్యాపెక్స్ 110 crores గా, అండ్ ఈ ఫైనాన్షియల్ లోనే వీళ్ళు 95 to 100 crores క్యాపెక్స్ స్పెండ్ చేయబోతున్నట్టుగా, అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ లో 15 to 20 crores క్యాపెక్స్ స్పెండ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ కరెంట్ ఫైనాన్షియల్ ఏదైతే క్యాపెక్స్ వీళ్ళు స్పెండ్ చేయబోతున్నారో దీనిలోని టిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కరెంట్ ఫైనాన్షియల్ ఏదైతే క్యాపెక్స్ స్పెండ్ చేయబోతున్నారో ఈ డబ్బులు టిప్స్ ఉంటాయి కదా పెన్వి, ఆ టిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కి ఫెసిలిటీస్ ఏవైతే యాడ్ చేయడానికి స్పెండ్ చేయబోతున్నట్టుగా అయితే చెప్తున్నారు. అండ్ వీళ్ళు వల్సాద్ ఫ్యాక్టరీ ఒక బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ భూమి పూజ అక్షయ తృతీయ రోజు చేసినట్టుగా అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈ క్యాపెక్స్ ఇన్కర్ చేయడం వల్ల వీళ్ళ కెపాసిటీస్ 10% ఇంక్రీజ్ అవబోతున్నట్టుగా చెప్తున్నారు. కరెంట్లీ 2.2 బిలియన్ గా ఉన్నట్టయితే ఆ 2.4 బిలియన్ కి ఫైనాన్షియల్ 26 కల్లా పెరగబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ నేను పర్సనలీ యాజ్ ఎ కన్స్యూమర్ గా ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలంటే నేను వీళ్ళ పెన్స్ అయితే యూస్ చేస్తాను, నాకైతే బాగానే అనిపించి మీలో ఎవరైనా యూస్ చేస్తున్నట్టయితే మీ ఫీడ్బ్యాక్ ని కూడా షేర్ చేయండి. అండ్ వేరే అదర్ బ్రాండ్స్ యూస్ చేస్తుంటే వాటితో కంపేర్ చేస్తే నాకు యాక్చువల్లీ వీళ్ళ పెన్స్ యూస్ చేయడానికి చాలా కంఫర్టబుల్ అనిపించింది అనమాట. అండ్ వీళ్ళది మాత్రమే కాదు, లింక్ వాళ్ళ పెంట్రానిక్స్ పెన్ ఏదైతే ఉన్నదో అది కూడా నాకు బాగానే అనిపిస్తుంది. అండ్ డామ్స్ రిలేటెడ్ నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, ఈ డామ్స్ లో మాత్రం చాలా మంచి గ్రోత్ అయితే కనబడుతుంది. వీళ్ళ పెన్స్ కి అయితే మాత్రం మార్కెట్ లో డిమాండ్ అయితే డెఫినెట్లీ కనబడుతుంది. అండ్ మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే వీళ్ళు డిజ్నీతోని బ్రాండ్ లైసెన్సింగ్ అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా డిజ్నీ యొక్క వేరియస్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే వీళ్ళు యూస్ చేసుకోవచ్చు అన్నమాట వీళ్ళ ప్రొడక్ట్స్ మీద. సో దానివల్ల యాక్చువల్లీ పిల్లలకి అలాంటివన్నీ ఇష్టం కదా, దానివల్ల సేల్స్ కూడా పెరిగే ఆస్కారం ఉంటుంది. దీస్ ఆర్ ఇంట్రెస్టింగ్ టైప్స్ అన్నమాట. అండ్ వీళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో విషయంకి వచ్చేసరికి ఫైనాన్షియల్ 24 లోని కొత్తగా 138 న్యూ ప్రొడక్ట్స్ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసినట్టుగా ఓవరాల్ గా వీళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో 770కి రీచ్ అయినట్టుగా అయితే చెప్తున్నారు. ఈ 138 న్యూ ప్రొడక్ట్స్ లో 79 ప్రొడక్ట్స్ పెన్ కేటగిరీలో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అందులో కూడా 52 పెన్స్ ఏవైతే మిడ్ టు ప్రీమియం రేంజ్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఆ సెగ్మెంట్ లో హైయర్ మార్జిన్స్ ఉంటాయి కదా, ఆ సెగ్మెంట్ లో లాంచ్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ మిడ్ ప్రీమియం రేంజ్ కేటగిరీ ఏదైతే ఉన్నదో అదే 10 రూపీస్ నుంచి 50 రూపీస్ మధ్యలో పెన్స్ ఏవైతే ఉంటాయి అక్కడ ఇంకొక 20 న్యూ మోడల్స్ లాంచ్ చేయబోతున్నట్టుగా, అంటే వీళ్ళు అక్కడ ప్రెసెన్స్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడానికి కొత్త మోడల్స్ అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ పెన్ సెగ్మెంట్ మాత్రమే కాకుండా వీళ్ళు స్టీల్ బాటిల్ అండ్ హౌస్ వేర్ సెగ్మెంట్ లో కూడా ఎంటర్ అయినట్టుగా ఐపీఓ టైంలో చెప్పారు కదా, అక్కడ నుంచి చూసినా కూడా యాక్చువల్లీ వీళ్ళు చాలా మంచి గ్రోత్ యాంటిసిపేట్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అండ్ వీళ్ళ క్రియేటివ్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ 28 to 30% గ్రోత్ అయితే మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓవరాల్ గా చూసినట్లయితే ఫ్లేర్ ఒక నెంబర్స్ అండ్ అలాగే వీళ్ళ బిజినెస్ ప్లాన్ ఏదైతే ఉన్నదో బాగానే కనబడుతుంది. ముందుగా ఇయర్ ఆన్ ఇయర్ నెంబర్స్ మనం కంపేర్ చేసినట్టయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లో 41% గ్రోత్ డెలివర్ చేశారు. ఆపరేటింగ్ ఎబిటాలోని 396% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ మార్జిన్స్ లో 904 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అండ్ ప్యాట్ లో 206% గ్రోత్ డెలివర్ చేశారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ విషయంకి వచ్చేసరికి ఆపరేటింగ్ రెవెన్యూస్ లో మనకి 24.9% గ్రోత్ కనబడుతుంది. అండ్ ఎబిటాలో 22.24% గ్రోత్ కనబడుతుంది. మార్జిన్స్ విషయంకి వచ్చేసరికి 27 బేసిస్ పాయింట్స్ మనకు డ్రాప్ కనబడుతుంది. వేరే ప్యాట్ లోని 57% గ్రోత్ అయితే డెలివర్ చేశారు. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఎస్ఎంఎస్ ఫార్మా చాలా మంచి నెంబర్స్ ఈ క్వార్టర్ లో డెలివర్ చేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్ఎంఎస్ ఫార్మా కాదు, మనం మాట్లాడుకున్నాం కదా, ఈ క్వార్టర్ లోని వేరియస్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ చాలా మంచి నెంబర్స్ ని డిక్లేర్ చేస్తున్నాయి. నెక్స్ట్ పిడిలైట్ కి కాంపిటేటర్ గా మారుతున్న జూబిలెంట్ ఇండస్ట్రీస్ ఒక నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ చూద్దాం. యాక్చువల్లీ క్వార్టర్ లో వీళ్ళు రిలీజ్ చేసిన నెంబర్స్ అంత పెద్ద మ్యాటర్ లేదు, కానీ కాకపోతే వీళ్ళ ప్రెజెంటేషన్ లోని ఎడిసివ్ సెగ్మెంట్ లో వీళ్ళు లాంచ్ చేసిన ప్రొడక్ట్స్ ఏవైతే వాటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి మార్కెట్ లో చాలా పాజిటివ్ సెంటిమెంట్ అయితే బిల్డ్ అయింది. ఎందుకంటే ఎడిసివ్ సెగ్మెంట్ లోని మోనోపోలీగా ఇప్పటివరకు పిడిలైట్ మాత్రమే ఉన్నది. పిడిలైట్ కి కాంపిటీషన్ గా చిన్న చిన్న కంపెనీస్ వచ్చాయి కానీ వాళ్ళు పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు. వేరే జూబిలెంట్ విషయంకి వచ్చేసరికి చాలా స్ట్రాంగ్ కంపెనీ కదా, ఆల్రెడీ వీళ్ళు చాలా మంచి బ్రాండ్స్ ని బిల్డ్ చేశారు కాబట్టి మార్కెట్ కి ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. అండ్ వీళ్ళు జీవన్ జోర్ అనే బ్రాండ్ నేమ్ తో ఎడిసివ్ సెగ్మెంట్ లో అయితే ఎంటర్ అయ్యారు. అండ్ వేరియస్ ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేస్తూ వెళ్తున్నారు. అండ్ ఎడిసివ్స్ మాత్రమే కాదు, కార్పెంటర్లు యూస్ చేసే వుడ్ ఫినిష్ ప్రొడక్ట్స్ ఏవైతే వాటిని కూడా లాంచ్ చేశారు. సో ఓవరాల్ గా కార్పెంటర్స్ ఒక మైండ్ షేర్ అయితే వీళ్ళు గ్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకవేళ సక్సెస్ సాధించారనుకో డెఫినెట్లీ ఈ కంపెనీ పరంగా చాలా మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. అండ్ వాల్యుయేషన్స్ పరంగా చూసినా కూడా మనకి బాగానే కనబడుతుంది స్టాక్ అయితే. నెక్స్ట్ మనం మార్నింగ్ రిజల్ట్స్ వీడియోలో అరోమా కెమికల్స్ కంపెనీ ఎస్హెచ్ కేల్కర్ ఒక నెంబర్స్ మాట్లాడుకున్నాం కదా, వాళ్ళ నెంబర్స్ అయితే బాగానే రిలీజ్ చేశారు. ఇంకొక అరోమా కెమికల్ కంపెనీ ఓరియంటల్ అరోమాటిక్స్
ఎరోమేటిక్స్ ఏదైతే ఉన్నదో వాళ్ళు కూడా వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ అయితే రిలీజ్ చేశారు. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో మనం కంపేర్ చేసాం అనుకోండి, ఆపరేటింగ్ ఇన్కమ్ లోని 10.9% గ్రోత్ కనబడుతుంది. అండ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసాం అనుకోండి 9.7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా విషయంకి వచ్చేసరికి ఇక్కడ చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో 9.3 crores ఎబిటా వీళ్ళు జనరేట్ చేసినట్టయితే ఈ క్వార్టర్ లో 20.9 crores ఎబిటా జనరేట్ చేశారు. లాస్ట్ క్వార్టర్ లోని వీళ్ళు 14.1 crores ఎబిటా జనరేట్ చేశారు. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళు 48% ఎబిటాలో గ్రోత్ డెలివర్ చేశారు. మార్జిన్స్ లో కూడా మనకి చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అండ్ ఈవెన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ చూసినా కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో 1.2 crores ప్యాట్ నెంబర్ జనరేట్ చేసినట్టయితే ఈ క్వార్టర్ లో 10.1 crores ప్యాట్ నెంబర్ జనరేట్ చేశారు. అండ్ లాస్ట్ క్వార్టర్ లో 2.6 crores ప్యాట్ నెంబర్ జనరేట్ చేశారు. సో రెవెన్యూస్ లోని అండ్ అలాగే ప్రాఫిటబిలిటీ మార్జిన్స్ లోని చాలా మంచి నెంబర్స్ ని ఓరియంటల్ ఏరోమేటిక్స్ రిలీజ్ చేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.